హాయ్! నమస్తే గైస్. ఇది కొబ్బరి పచ్చడండి. ఇది మా ఇంట్లో మా మదర్ ఎప్పటినుంచో చేస్తారు. మనం పద్దాక దేవుడికి కొట్టిన తర్వాత దాన్ని మనం ఓన్లీ స్వీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పల్లి చట్నీతో కలిపి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అన్నంలోకి కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం ఆయిల్ తీసుకొని ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అండ్ కోకోనట్ పీసెస్ కట్ చేసి దాన్ని కొద్దిగా ఆగనివ్వాలండి. అలా బ్రౌనిష్ రావాలి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్, లేకపోతే బాగోదు. అది అలా అయిపోయాక మనం ఒక లెమన్ సైజు దాన్ని టామరిన్ని వేసి మూత పెట్టాలండి. యాంచొద్దు, మూత పెడితే అది కొద్దిగా మెత్తబడుతుంది. తర్వాత ఏ సాల్ట్ అయితే ఆ సాల్ట్, నేను పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి పింక్ సాల్ట్ ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. దాన్ని వాటర్ పోయొద్దు, వాటర్ పోస్తే టేస్ట్ బాగోదు అండ్ నిల్వ కూడా ఉండదు, సాయంత్రానికే వాసన వస్తుంది. వేసి తిప్పి మళ్ళీ వేయండి. అట్లా కొద్దిగా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత పోపు పెట్టుకోవటమే. అది కొద్దిగా ఆయిల్ మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తాం అనుకోండి, 2 టేబుల్ స్పూన్స్ వేయండి. కొద్దిగా ఆయిల్లో ఆ పచ్చడి ఏగితే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ప్లెయిన్ వైట్ రైస్లో రోటి పచ్చడిలాగా కొబ్బరి పచ్చడి. ఇది మా మదర్ది అండి. సో అందుకని అన్నిసార్లు చెప్తున్నాను. మేము ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి తింటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ మెయిన్. అండ్ అసలు కొబ్బరి మాడకూడదండి, బ్రౌనిష్గానే ఉండాలి ఆ ముక్కలు. పోపు వేసేటప్పుడు ఇప్పుడు మనం తినేటప్పుడు ఈ శనగపప్పు మనకి పంటి కింద పడితే బాగుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ఒక గోల్డెన్ బ్రౌన్లోకి రానియండి. దాన్ని మాడనీయదు, దాని టేస్టే పోతుందండి. దీనిలో పోపు మెయిన్. అండ్ కొబ్బరి ముక్కలు మాడకూడదు, జస్ట్ బ్రౌన్గా అవ్వాలి అంతే. మనం ఇందాక కచ్చపచ్చగా పట్టుకున్నాం కదా, దాన్ని ఈ నూనెలోకి వేయాలి. వేసి కొంచెంసేపు వేయించాలండి. అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ అయినా వేయించాలి. అప్పుడే ఆ పచ్చి వాసన పోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఫ్రై చేసేయలేదు కదా. సో ఇందులో కూడా పోపులో కూడా ఒక 2 మినిట్స్ వేయించాలి. అది కూర కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇంకోసారి కూర కూడా చేసి చూపిస్తాను, అది కూడా పోస్ట్ చేస్తాను. ఇది ఒక టైప్ అనమాట, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అండ్ మనం పద్దాక కొబ్బరి ఉండగానే స్వీట్ తిని అలా కాకుండా ఇది ఒక వెరైటీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.